the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి భారతదేశ రక్షణ రంగ దిగుమతులు. ఈ టాపిక్ మరొకసారి వార్తలు నిలిచింది. మన దేశ రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన మనం ఆధారపడుతున్నాం. అలా అమెరికా నుండి, రష్యా నుండి, ఫ్రాన్స్ నుండి, స్పెయిన్ నుండి, ఇజ్రాయెల్ నుండి, ఇతర దేశాలు, ఆయా దేశాల నుండి మనం దిగుమతి చేసుకుంటున్న రక్షణ రంగ అవసరాలు తీర్చుకుంటున్న ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఉదాహరణ తీసుకుంటే యుద్ధ విమానాలు కానివ్వండి, హెలికాప్టర్స్ కానివ్వండి, క్షిపణులు కానివ్వండి, డ్రోన్స్ కానివ్వండి, తుపాకులు కానివ్వండి, అలా ఏ దేశం నుండి ఏ దిగుమతులను మనం నిర్వహించుకుంటున్నామో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు అలాంటి ఒక టాపికే MQ-9B డ్రోన్స్. అనగానే మనకు ఒకే దేశం గుర్తుకు రావాలి, అమెరికా. మన రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి MQ-9B డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్, వీటిని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకోబోతున్నాం. దీనికి సంబంధించిన వార్త ఇక్కడ చూస్తున్నాం. ఖచ్చితంగా ఏ పోటీ పరీక్షనా, ఏ స్థాయి పోటీ పరీక్షనా రక్షణ రంగ దిగుమతులపైన క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఉండవు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. సో ఇక్కడ చూస్తే MQ-9B డ్రోన్స్ ఏ దేశం అంటున్నాను? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా అనగానే ఇటీవల కాలం మనం ఏ దిగుమతులు చేసుకున్నాం. ఉదాహరణ తీసుకుంటే పోసిడాన్ 8I ఇండియన్ నేవీలో పనిచేస్తున్న దాదాపు భారతదేశం దగ్గర ఇప్పటికే 16 విమానాలు ఉన్నాయి, నిఘా విమానాలు. ఇండియా ఇస్ పెనిన్సులా, భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర మార్గము, సముద్ర సరిహద్దు ఉంది కాబట్టి ఆ ప్రాంతంలో రక్షణపరమైన నిఘా వేయడానికి ఇవి కీలక పాత్ర పోషిస్తున్నాయి, ఇండియన్ నేవీలో పనిచేస్తున్నాయి. అలా అపాచీ, చినూక్ లాంటి హెలికాప్టర్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి చూడండి. MH-60R హెలికాప్టర్స్, వీటిని మనం ఏ దేశం దిగుమతి చేసుకుంటున్నామంటే అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ దాంతోపాటు ఇటీవల కాలంలో సిగ్ సావర్ తుపాకులను అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. హర్పూన్ క్షిపణులు, వీటి మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే ఈరోజు MQ-9B డ్రోన్స్. సో వీటి విక్రయానికి ఆమోదం తెలిపింది బైడెన్ సర్కార్. సో ఇక్కడ చూడండి, భారత్కు 31 MQ-9B సాయుధ డ్రోన్లను విక్రయించేందుకు బైడెన్ సర్కార్ ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికా కాంగ్రెస్కు నోటిఫై చేస్తూ అవసరమైన ధృవీకరణను అందజేసినట్లు రక్షణ భద్రతా సహకార సంస్థ పేర్కొంది. ఈ లోహ విహంగాల ధర దాదాపు $399 కోట్ల ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సో గుర్తుంచుకోండి, ఇదొకటి మనకి ఇంపార్టెంట్ MQ-9B డ్రోన్స్. అండ్ అట్ ద సేమ్ టైం రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన కొన్ని రక్షణ రంగ దిగుమతులను చూసుకుంటే స్పెయిన్ నుండి C-295 విమానము. రీసెంట్గా మనం లాస్ట్ సెప్టెంబర్ మంత్లో మొట్టమొదటి విమానాన్ని కూడా స్వీకరించడం జరిగింది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఫ్రాన్స్ అనగానే దసో ఏవియేషన్ వారు తయారు చేస్తున్న రఫేల్ యుద్ధ విమానాలు, మిరాజ్ 2000 యుద్ధ విమానాలు కానివ్వండి, రష్యా నుండి S-400 మిసైల్ సిస్టమ్స్, బ్రాహ్మోస్ భారత్ రష్యా సహకారంతో తయారు చేసిన అధునాతన క్షిపణుల గురించి కానివ్వండి, సో మిగ్ విమానాల గురించి కానివ్వండి. ఇక ఇజ్రాయెల్ అనగానే మనకు డ్రోన్స్ గుర్తొస్తుంది, స్కై స్ట్రైకర్స్ ఆర్ సూసైడ్ డ్రోన్స్ అని చెప్పేసేసి, అండ్ నెగేవ్ లైట్ మిషన్ గన్స్, హెరాన్ డ్రోన్స్. ఇలా భారతదేశం రక్షణ రంగ అవసరాలు తీర్చుకోవడానికి వేటిపైనైతే డిపెండ్ అవుతుందో వాటిని ఖచ్చితంగా చూడండి. మీకు నేను ప్రత్యేకంగా CA 360లో ఇటువంటి టాపిక్స్ని చెప్పడం జరిగింది, స్పెషల్ వీడియోస్లో భాగంగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రామ్సార్ చిత్తడి నేలలు. భారతదేశంలో రామ్సార్ చిత్తడి నేలల సంఖ్య 80కి చేరింది. 80, గతంలో 75 ఉండే. యాజ్ ఆన్ ఆగస్ట్ 2022 వరకు 2022 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ 75 years. సో ఆ సందర్భంగా ఆగస్ట్ మంత్ 2nd వీక్లో భారతదేశంలో 11 చిత్తడి నేలలను రామ్సార్ సైట్స్గా గుర్తించేసరికి సంఖ్య 75కు వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు మరొక 5 చేరికతో భారతదేశంలో రామ్సార్ సైట్స్ సంఖ్య 80కి రావడం జరిగింది. సో ఈ 80 గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు, వార్తల్లోకి వచ్చిన 5 చూడండి. అండ్ మీకు లాస్ట్ 11 వీటి గురించి ప్రత్యేకంగా నేను CA 360లో చెప్పాను. ఎట్ ది సేమ్ టైం రీసెంట్గా మీకు నేను ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్, సో ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ నేను ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా
రామ్సర్ సైట్స్, ప్లేసెస్ ఇన్ న్యూస్లో రామ్సర్ సైట్స్ గురించి కూడా కవర్ చేస్తాను, ఒకసారి చూడండి. ఖచ్చితంగా ఒక ప్రశ్న ఆ టాపిక్ నుండి రావచ్చు. ఇక్కడ రామ్సర్ సైట్స్, రామ్సర్ అనేది ఏంటి? ఇరాన్లోని ఒక ప్రాంతం, ఇరాన్లో ఉంది. మరి అటువంటి ఇరాన్లోని రామ్సర్ అనే ప్రాంతం, ఆ ప్రాంతంలో 1971 ఫిబ్రవరి 2 రోజున ఒక సదస్సు జరిగింది, ప్రపంచవ్యాప్తంగా చిత్తడి నేల సంరక్షణపై సదస్సు. అందులో తీసుకున్న నిర్ణయము చిత్తడి నేలను సంరక్షించడం, రామ్సర్ సైట్స్గా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నాం. మరి ఫిబ్రవరి 2 రోజున జరిగింది కదా. ప్రతి ఏటా ఫిబ్రవరి 2వ తేదీని వరల్డ్ వెట్లాండ్స్ డేగా జరుపుకుంటాం. అంటే ఈ రోజున ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం థీమ్ ఏంటి అని అడుగుతారు. మరి ఈ సందర్భంగా భారతదేశంలో 5 కొత్తగా రామ్సర్ సైట్స్ అనేవి గుర్తింపు పొందినాయి. అంటే వెట్లాండ్స్ రామ్సర్ సైట్స్గా గుర్తింపు పొందాయి, వాటర్ ఫ్యూయల్గా. అవి ఎక్కడ ఉన్నాయో చూడండి. ఒకటి మగడి కేరే కన్జర్వేషన్ రిజర్వ్, మగడి కేరే కన్జర్వేషన్ రిజర్వ్, అండ్ అంక సముద్ర బర్డ్ కన్జర్వేషన్ రిజర్వ్, అండ్ అగనాశిని ఎస్చువరీ. ఈ 3 కూడా కర్ణాటక, ఫస్ట్ 3 కూడా కర్ణాటక. నెక్స్ట్ కరైవెట్టి బర్డ్ శాంక్చురీ, లాంగ్వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్ తమిళనాడు. ఈ 2 తమిళనాడు, ఈ 3 కర్ణాటక. ఇక్కడ ఇంకొక పాయింట్ అడగవచ్చు, భారతదేశంలో అత్యధిక రామ్సర్ సైట్లు కలిగి ఉన్న రాష్ట్రం ఏదంటే తమిళనాడు. భారతదేశంలో అతిపెద్ద రామ్సర్ సైట్ ఏంటంటే సుందర్బన్. భారతదేశంలో అతి చిన్న రామ్సర్ సైట్ ఏంటంటే రేణుకా వెట్లాండ్, హిమాచల్ ప్రదేశ్. సో ఇలా లింక్ చేసుకుంటూ వెళ్ళండి, ఓకేనా. దీని గురించి మీకు మళ్ళీ నేను CA 360లో డిస్కస్ చేస్తాను, చూడండి. అండ్ రీసెంట్గా కాజిరంగా నేషనల్ పార్క్లో అరుదైన బంగారు పులి ఏదైతే ఉంటుందో, బంగారు పులి అనేది వార్తల్లోకి వచ్చింది. సో కాజిరంగా నేషనల్ పార్క్లో రేర్ గోల్డ్ టైగర్ ఈ సీన్, బంగారు పులి. సో ఇక్కడ గోల్డెన్ టైగర్, అది ఎక్కడ అంటే కాజిరంగా నేషనల్ పార్క్. మనకు కొన్ని టైగర్ రిజర్వ్స్ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఇంపార్టెంట్. ఉదాహరణ తీసుకుంటే కాజిరంగా దేనికి ప్రత్యేకం? ఒంటికొమ్ము ఖడ్గమృగాలు, ప్రపంచంలో ఒంటికొమ్ము ఖడ్గమృగాలు కనిపించే ఒక ప్రత్యేకమైన పార్క్ అది కాజిరంగా. సో అది కన్జర్వేషన్ అజర్డ్ టైగర్ స్టాండర్డ్స్లో కూడా గుర్తింపు పొందింది, టైగర్ రిజర్వ్. సో వీటిపైన వన్యప్రాణులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఇది ప్రస్తుతం బంగారు పులుల సంఖ్య తగ్గుతున్నందువలన అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జాతిగా పరిగణించబడుతున్నాయి. ప్రపంచంలోని ఏకైక బంగారు పులి అని పేర్కొనగా కాజిరంగా నేషనల్ పార్క్లో అలాంటి 4 పులులు ఉన్నాయని రీసెంట్గా తెలిసింది. ఇది తూర్పు భారతదేశం ఆగ్నేయాసియాలో మాత్రమే కనిపిస్తుంది. సో గుర్తుంచుకోండి, బంగారు పులి. అండ్ నెక్స్ట్, ఇటీవల ఎర్ర సముద్రం మరొకసారి ఎరుపెక్కింది. రెడ్ సీ లాస్ట్ 6 మంత్స్లో అత్యధిక సార్లు వార్తలు ఇచ్చిన ఒక ప్రాంతాన్ని చెప్పండి అంటే ఎర్ర సముద్రం. ఎందుకు అంటే యెమన్లో, సో యెమన్ కేంద్రంగా పనిచేస్తున్న, యెమన్పై తీవ్ర ప్రభావం చూపిస్తున్న హౌతీ రెబల్స్ మిలిటెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉంటారో వారు ఇరాన్ దన్నుతో ఎర్ర సముద్రం నుండి ప్రయాణిస్తున్న షిప్లపైన, యుద్ధ నౌకలపైన కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ట్రాన్స్పోర్ట్ కంటైనర్స్ కానివ్వండి, వాటిపైన దాడులు చేస్తున్నారు, డ్రోన్ల దాడులు జరుగుతున్నాయి. సో యెమన్ కేంద్రంగా అని గుర్తుంచుకోండి, యెమన్ హౌతీ రెబల్స్. రీసెంట్గా మరొకసారి నిన్నటి రోజున అమెరికాకి సంబంధించిన కంటైనర్ షిప్ వెళ్తున్నప్పుడు మరొకసారి దాడి చేశారు. వాస్తవానికి ఎందుకు వీరు రీజన్ ఏంటంటే ఇజ్రాయెల్ గాజా హమాస్పై చేస్తున్న దాడులకు నిరసనగా ఈ హౌతీ రెబెల్స్ ఎవరైతే ఉంటారో వారు యెమన్ ప్రాంతం నుండి దాడులు చేస్తున్నారు ఇరాన్ మద్దతుతో. గుర్తుంచుకోండి. అలా ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్న దేశం అమెరికా. అమెరికాను టార్గెట్గా ఫస్ట్ ఎర్ర సముద్రం పైన అమెరికా కంటైనర్స్ పైన, షిప్ల పైన టార్గెట్ చేశారు. తర్వాత ఎలా అయిపోయిందంటే ఎర్ర సముద్రం నుండి ఏ ఒక్క వాహనం వెళ్ళినా కూడా దాడులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏ ప్రాంతంలో అంటే ఇక్కడ కనిపిస్తున్న ప్రాంతం ఏదైతే ఉందో ఒక స్ట్రేట్ జలసంధి, బాబెల్ మాండబ్ జలసంధి. బాబెల్ మాండబ్ జలసంధి దేన్ని కలుపుతుందంటే ఎర్ర సముద్రాన్ని మరియు గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాన్ని కలుపుతుంది. గుర్తుంచుకోండి. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ దీనిపైన క్వశ్చన్ రావచ్చు. ఎర్ర సముద్రాన్ని ఆనుకుని ఉన్న దేశాల సంఖ్య ఎంత అంటే 6. ఆ దేశాలు ఏంటంటే ఈజిప్ట్, సూడాను, ఎరిత్రియా, జిబోటి, యమన్, సౌదీ అరేబియా. గుర్తుంచుకోండి. ఇక గల్ఫ్ ఆఫ్ అడెన్ ప్రాంతాన్ని అండ్ ఎర్ర సముద్రాన్ని కలిపే జలసంధి ఏదైతే ఉంటుందో దాన్ని బాబెల్ మాండబ్ అంటాము. గుర్తుంచుకోండి, బాబ్ ఎల్ మాండబ్. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా, ఈసారి క్వశ్చన్ దీనిపైన రావచ్చు. అండ్ బడ్జెట్. భారతదేశ రాజ్యాంగం, దేశంలో అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 5వ భాగంలో ఆర్టికల్ 112 యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ గురించి చెప్తుంది. బడ్జెట్ అనే పదం రాజ్యాంగంలో లేదు. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ వార్షిక ఆర్థిక నివేదిక ప్రతి ఏటా కూడా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెడతారు. రానున్న ఆర్థిక సంవత్సరాన్ని ఉద్దేశించి ప్రభుత్వం చేయబోయే ఖర్చు
ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలకు సంబంధించిన ఒక నివేదిక. ఈ సంవత్సరం పూర్తికాల బడ్జెట్ అనేది మనం చూడము. ఎందుకంటే ఈ సార్వత్రిక ఎన్నికల ముందు లేదా ఎన్నికలు జరిగిన తర్వాత కానివ్వండి, ప్రభుత్వానికి పూర్తికాల బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేనప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర లేదా తాత్కాలిక బడ్జెట్, ఇంటరిమ్ బడ్జెట్ అంటాము. సో ఇంటరిమ్ బడ్జెట్ అనేది రీసెంట్ వార్తలకు వచ్చింది నిన్నటి రోజున ఫిబ్రవరి 1వ తేదీన. సో ఈ సంవత్సరం ఇంటరిమ్ బడ్జెట్గా మనం ఎంత చూస్తున్నామంటే 47,65,768 కోట్ల రూపాయల బడ్జెట్. అందులో రెవెన్యూ వసూళ్ళు ఎంత అంటే 30,01,274 అండ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఏంటంటే 36,54,657. మూలధన వసూళ్ళు 17,64,494 కోట్ల రూపాయలు. అండ్ నెక్స్ట్ మూలధన వ్యయం వచ్చేసి క్యాపిటల్ ఎక్స్పెండిచర్, ఇది పెరగాలి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉంటే మనకు అసెట్ని క్రియేట్ చేస్తుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎక్కువగా ఉందనుకోండి, అసెట్ని క్రియేట్ చేయదు. రెవెన్యూ ఎక్స్పెండిచర్ తగ్గించాలి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెంచాలి. సో 11,11,111 కోట్ల రూపాయలు. గుర్తుంచుకోండి, వీక్షిత్ భారత్ పేరుతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. మరి 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించబడిన బడ్జెట్ ఏదైతే ఉంటుందో ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది కదా, అందులో ఏ విధంగా రూపాయి వస్తుంది, ఏ విధంగా రూపాయి ఖర్చు అవుతుందో చూద్దాము. రూపాయి రాక ఏ విధంగా వస్తుందంటే అప్పుల రూపంలో మనకు 28 పైసలు 1 రూపాయలు, అండ్ ఆదాయ పన్ను రూపంలో 19 పైసలు, జీఎస్టీ ఇతర పన్నుల రూపంలో 18 పైసలు, కార్పొరేట్ పన్ను రూపంలో 17 పైసలు, అండ్ పన్నేతర రాబడిలో 7 పైసలు, అండ్ కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 6 పైసలు, అండ్ కస్టమ్స్ సుంకాలు 4 పైసలు, అండ్ రుణేతర మూలధన రాబడి 1 పైసా. ఇక ఏ విధంగా రూపాయి పోతుంది ఖర్చుకి అంటే వడ్డీ చెల్లింపులు, అప్పులు తీసుకున్నా కదా, వడ్డీ చెల్లింపులు అవుతుంది 20 పైసలు, 1 రూపాయలు 20 పైసల వంతున. వచ్చే 3 ఏళ్లలో 5 ట్రిలియన్ల ఎకానమీగా భారతదేశ ఆర్థిక వ్యవస్థను చూడబోతున్నామని చెప్పేసి ఇటీవల ఆర్థిక శాఖ వారిచ్చిన నివేదిక చెప్తోంది. ప్రస్తుతం భారతదేశంలో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అనంత నాగేశ్వరన్ గారు. గుర్తుంచుకోండి. సో ఇక్కడ భారతదేశానికి సంబంధించి ఒక ఆర్థిక ముఖ చిత్రం అని చెప్పవచ్చు. సో భారత్ వచ్చే 3 ఏళ్లలో $5 ట్రిలియన్ స్థూల దేశీయోత్పత్తితో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుందని ఆర్థిక శాఖ 2024 జనవరి సమీక్ష నివేదిక చెప్పింది. 2030 నాటికి $7 ట్రిలియన్ చేరుకుంటామని ఆర్థిక మంత్రిత్వ శాఖ చెప్తోంది. 10 సంవత్సరాల క్రితం భారత ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం $1.9 ట్రిలియన్ జీడీపీతో ప్రపంచంలో 10వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉండేది. రానున్న రోజుల్లో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చూడబోతుందని చెప్పేసి కొన్ని గణాంకాలు. అండ్ జ్ఞానవాపి ఎక్కడుంది అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. మీకు కొన్ని ప్రాంతాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. ఇటీవల కాలంలో వార్తల్లో వచ్చిన జ్ఞానవాపి ఎక్కడ ఉంది ఇటువంటివి. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మనకు కాశీ, వారణాసి ఆ టెంపుల్ ప్రెమిసెస్ ఉంటాయి కదా, అతి సమీపంలో. ఇటీవల ఇక్కడ హిందూ విగ్రహాలు బయటపడ్డాయని, హిందూ ఆనవాళ్ళు బయటపడ్డాయని చెప్పేసి కొన్ని చూస్తున్నాం. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు కూడా రీసెంట్గా ఇచ్చిన నివేదికలు ఏం చెప్పారు, జ్ఞానవాపి అనేది ఒకప్పుడు హిందూ దేవాలయంగా ఉండేదని చెప్పేసి ఆనవాళ్ళ గురించి కూడా చెప్పారు. అలా దాదాపు 31 సంవత్సరాల తర్వాత వ్యాస్జీ మందిరం అనేది తెరుచుకోవడం జరిగింది. జ్ఞానవాపి అనేది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్. గుర్తుంచుకోండి, 3 దశాబ్దాల తర్వాత హిందువులు పూజలు చేసుకోవడం ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ గిరిజన ఉత్సవాలు కానివ్వండి, మేళాలు కానీ, జాతరలపైన క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇక్కడ నాగోబా జాతర వెరీ 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 ఇంపార్టెంట్. తెలంగాణ రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు, రానున్న పోటీ పరీక్షలో నాగోబా జాతర పైన క్వశ్చన్స్ వస్తాయి. సో కేస్లాపూర్ నాగోబా జాతర ఆదిలాబాద్లో మెస్రం వంశీయులు ఉంటారు కదా, వారు నిర్వహిస్తారు నాగోబా జాతర. సో నాగోబా జాతర ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం. సో రాష్ట్ర ముఖ్యమంత్రి వారు రేవంత్ రెడ్డి గారు శ్రీకారం చేస్తున్నారు ఈ రోజున, ఫిబ్రవరి 2 రోజున. అండ్ 5 కోట్లతో నాగోబా దేవాలయ గోపురం, ఇతర ఆలయ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం. 5 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన, జాతర నిర్వహణకు నిధుల కేటాయింపు ఇస్తారంట. అండ్ మధ్యాహ్నం 2 గంటలకు ఇంద్రవెల్లి అమరవీరుల స్మారక స్తూపానికి నివాళి అర్పిస్తారు. అండ్ స్మృతి వనానికి శంకుస్థాపన, ఇంద్రవెల్లి అమరవీరుల కుటుంబాలకు ఇంద్రమ్మ ఇండ్లు, ఇళ్ల పట్టాల పంపిణీ. అలా ఇంద్రవెల్లి ప్రాంతం ప్రత్యేకంగా వార్తల్లోకి వచ్చింది కాబట్టి ఈసారి ఎగ్జామినేషన్లో నాగోబా జాతర పైన కానివ్వండి, ఆ గిరిజన తెగ పైన కానివ్వండి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఒక వ్యక్తి వార్తల్లోకి వచ్చారు మన తెలుగుకు సంబంధించి, సుద్దాల అశోక్ తేజ గారు. తనకు తెలుగు భాషారత్న పురస్కారం అనేది పురస్కారానికి ఎంపిక కావడం జరిగింది. ఫిబ్రవరి 5 రోజున పురస్కార ప్రదానోత్సవం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా మండలం సుద్దాల గ్రామానికి చెందిన ప్రముఖ సినీ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ జాతీయ అవార్డు గ్రహీత తను. సో తనకి ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం వారు
తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. సో ఫిబ్రవరి 5 రోజున పురస్కారాన్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే సో MQ-9B డ్రోన్స్ రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా అమెరికా నుండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన 3 కర్ణాటకలో, 2 తమిళనాడులో, కొత్తగా 5 రామ్సర్ సైట్స్. అండ్ నెక్స్ట్ కజిరంగ నేషనల్ పార్క్లో అరుదైన బంగారు పులి వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ వార్తల్లో మరొకసారి ఎక్కిన ఎర్ర సముద్రం. అండ్ బడ్జెట్కి సంబంధించిన ప్రత్యేకతలు ఎట్ ఏ గ్లాన్స్. అండ్ 3 ఏళ్లలో $5 ట్రిలియన్ ఎకానమీగా మన భారత ఆర్థిక వ్యవస్థను చూడబోతున్నామని అంశము. వ్యాస్జీ మందిరం ఇటీవల జ్ఞానవాపికి సంబంధించి వార్తలకు వచ్చింది. ఏ రాష్ట్రం అంటే యూపీ. అండ్ నాగోబ జాతర ప్రారంభోత్సవం. నెక్స్ట్ సుద్దల అశోక్ తేజ గారికి తెలుగు భాషారత్న జీవన సాఫల్య పురస్కారం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేని అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.